మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో భక్త కోటికి అందరికీ, చెదిరి ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినంలో ఎటువంటి దినములు అంటే దుష్ట దినములు, తర్వాత చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత్య దినములు, చెడ్డ దినములు. ఈ దినంలో ఏ విధంగా ఉంటాయంటే ఆయన ఏర్పరచుకున్న ఆయన సేవకును సైతం దూషించే విధంగా, వాళ్ళని సైతం కించపరిచే విధంగా, వాళ్ళ పరిచర్యను నిందించే విధంగా ఉంటాయి. ఎందుకంటే తిమోతి పత్రికలో రాయబడింది కదా, ఈ దినాల్లో ఎవరైతే తోటి సహోదరులు కానీ ప్రేమించలేక ద్వేషిస్తారో, అయితే ఆయన సేవకుల్ని ఎవరైతే గౌరవించారో, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం పలుకుతారో, అబద్ధంగా చెడ్డ మాటలను పలుకుతారో, వాళ్ళు ఎవరంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శరీర సంబంధులు, శరీరాల మీద వాటి యొక్క ఆశల మీద వాళ్ళ యొక్క మనసును నింపుకుంటారు. ఆత్మీయులు శరీర సంబంధంగా పట్టించుకోరు. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ఆత్మ సంబంధమైన వారికి జనరల్ నాలెడ్జ్తో పాటు అన్ని నీళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఆత్మ మాత్రం పనిచేస్తుంది కాబట్టి ఆత్మీయ కార్యములు అవే చెప్తారు. శరీర కార్యములు, శరీర యొక్క అద్భుతాలు చెప్పరు. ఆత్మీయ యొక్క అద్భుతాలు, ఆత్మీయ యొక్క కార్యములు, ఆత్మీయమైన మూల పాఠముల గురించి చెప్తారు. ఈ దినాల్లో మూల పాఠాలు అంటే ఏం చెప్తానంటే శరీరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అవలంబించేది శరీరం కాబట్టి శరీరం చెప్తారు. ఒకవేళ వాళ్ళు అవలంబించేది ఆత్మీయంగా అవలంబింపబడితే ఆత్మీయమైన విషయాలు మాత్రమే తెలియజేస్తారు. అక్షరం చంపును, ఆత్మ చింపచేయును. అక్షరంతో కాకుండా ఆత్మను తీసుకుంటే మనం జీవిస్తాం.